భారత రాజ్యాంగం నిజమైన విజేత కలిగి ఉంటానని భారతదేశం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను కలిగి ఉంటానని భారతదేశం సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. గ్రామ పంచాయతీకి సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. శ్రీనివాసన్ నేను వర్కట్పల్లి గ్రామ పంచాయతీకి సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. Yeah.
గారికి స్పెషల్ ఆఫీసర్గా విచ్చేసినటువంటి బలరాం సార్ గారికి శాల్వా మరియు శాల్వాతో సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాము. అదే ఫస్ట్ వార్డ్ సభ్యులు, అలాగే 3వ వార్డు 5వ వార్డు సభ్యురాలు, 6వ వార్డు సభ్యురాలుగా ఎన్నికైనటువంటి మీసాల భాగ్యలక్ష్మి, 8వ వార్డు సభ్యురాలుగా ఎన్నికైనటువంటి 9వ వార్డు, 10వ వార్డు సభ్యులు, థ్యాంక్ యూ వెరీ మచ్ మాజీ సర్పంచ్ శేఖర్ గారు. అలాగే వార్డు సభ్యులకు ఫస్ట్ వార్డు సభ్యులు గుండుస్వామి గారిని, సెకండ్ వార్డు సభ్యులు మహేశ్వరి గారిని, థర్డ్ గుల్లం లావణ్య గారిని కూడా వాడు భాగ్యలక్ష్మి గారిని సత్కరించవలసిగా కోరుతా ఉన్నాము. అలాగే 9 కొయ్యడ 10వ వార్డు గంధమల్ల శ్రీను గట్టిగా ఒక్కొక్కరు వచ్చేసేయండి ఉన్నారు. అందరు వార్డు సభ్యులు కూడా దీన్ని పెట్టరాదు అన్న, ఇది నువ్వు పెట్టరాదు మామ, నువ్వు టెక్నీషియన్ మర్చిపోయినావా? తర్వాత కార్యక్రమాన్ని తొందరగా ముగించేయాలి మనం. ఈ యొక్క కార్యక్రమానికి ఇప్పుడు అలాగే ఉప సర్పంచ్ నరేష్ గారికి, మన గ్రామ పంచాయతీకి తాజా మాజీగా సర్పంచ్గా చేసిన శ్రీ మీసాల శేఖర్ గారికి గ్రామ పంచాయతీ కార్యాలయం తరఫున, అటు సెక్రటరీ తరఫునే కావచ్చు, గ్రామ పంచాయతీ సిబ్బంది తరఫునే కావచ్చు, మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే సారు, నేను గత ఒక 3 సంవత్సరాలు సార్ సర్పంచ్గా, నేను సెక్రటరీగా పనిచేసిన, కానీ ఏ విషయంలోనూ కూడా నాకు చిన్న లోటుపాట్లు రాకుండా నన్ను ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా భావించి ప్రతి పనికి, నిజం చెప్పాలంటే ప్రతి పనికి నాకు కోఆర్డినేషన్ చేసుకుంటూ, సరే బయటి వాళ్ళకు, విలేజ్ వాళ్ళు ఎవరైనా గ్రామస్తులు ఏదైనా అన్నా కూడా అది కాదు మేడం ఇది అని చెప్పుకుంటూ, తన పని తను చేసుకుంటూ, నా పని నన్ను చేసుకుంటూ, అధికారుల నుండి కానీ గ్రామ ప్రజల నుండి కానీ ఎట్లాంటి ఒత్తిడి లేకుండా నేను నా పని నేను చేసుకునేందుకు నాకు పూర్తి సహాయ సహకారాలు అందించిన
శ్రీ మీసాల శేఖర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది నిజంగా నాకు నేను గతంలో ఒక విలేజ్లో చేశాను. అక్కడ కూడా సర్పంచ్ గారు ఉండే. సరే ఏంటంటే నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నాకు అవగాహన లేకపోవచ్చు కావచ్చు, లేకపోతే సర్పంచ్ నాకు కోఆర్డినేషన్ లేకపోవచ్చు కావచ్చు. ఒక 2 months కష్టపడ్డా. ఆ తర్వాత ఇద్దరం కోఆర్డినేషన్ చేసుకున్నాం, సిట్రేట్ అయిపోయినాం. ఆ తర్వాత ట్రాన్స్ఫర్లో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సర్పంచ్ గారితో ఎక్కడ కూడా చిన్న విభేదాలు రాకుండా ఏదన్నా వచ్చినా ఆ టైం అప్పటి వరకే ఈ పని మీది ఈ పని నాదని ఆ టైం వరకు అప్పటి వరకే మర్చిపోయి మళ్ళీ ఎప్పటిలాగానే కలిసిపోయి ఒక అన్న చెల్లెలలాగా కలిసిపోయి పనిచేసినాం. నాకు ఇప్పుడు వచ్చిన పాలకవర్గం, గత పాలకవర్గం కూడా వార్డు మెంబర్లు కానీ ఉప సర్పంచ్ గారు కానీ ప్రతి ఒక్కరూ పూర్తి సహాయ సహకారాలు అందించారు. అలాగే ఇప్పుడు కూడా ఈ పాలకవర్గం కూడా నేనున్నన్ని రోజులు నాకు అలాగే సహాయ సహకారాలు అందిస్తారని, అట్లనే మాజీ సర్పంచ్ గారు కూడా మళ్ళీ వాళ్ళకు ఏ విధంగా ఉండాలి ఏంటంటే నేను 3 సంవత్సరాలు తన దగ్గర చేసిన కాబట్టి నా మెంటాలిటీ ఏంది, నేను ఎట్లా చేస్తా అనేది సార్ పూర్తిగా తెలుసు కాబట్టి వాళ్ళు కూడా కొన్ని గైడ్లైన్స్ ఇస్తారని నేను అనుకుంటూ నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఈ గ్రామం నుంచి అందాలని కోరుకుంటూ మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా తాజా మాజీ సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. గతంలో జరిగినటువంటి సేకరే కాకుండా నూతనంగా ఎన్నుకోబడినటువంటి పాలకవర్గం కూడా మీ పట్ల కానివ్వండి, ఊరు పట్ల కానివ్వండి అభివృద్ధి కోరుతాం. ఫ్రెండ్స్ అలాగే ఉప సర్పంచ్ గారికి, సర్పంచ్ మాజీ సార్ అలాగే సర్పంచ్ నరేష్ గారిని కూడా సాల్వ కొంచెం ఓపికతో ఉంది. స్వామి గారిని కూడా సత్కరిస్తున్నారు.